హలో! వెల్కమ్ బ్యాక్ టు హోమీ కిచెన్ హరిప్రియ. ఈరోజు ఎర్రకారం ఎగ్ దోస ఎలా చేయాలో చూపించిస్తా రండి. ఫస్ట్‌గా మిక్సీ జార్‌లో 4 ఎండుమిర్చి, 4 రెబ్బల తెల్లుల్లి, కొంచెం గడ్డుప్పు, చిన్న చింతపండు ఏసి, వాటర్ ఏసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పోపుకి ఒక చిన్న కళాయి పెట్టి, దాంట్లో ఆవాలు, ఒక రెబ్బ కరివేపాకు ఏసి, అవి చిటపటలాడిన తర్వాత పక్కన పెట్టుకున్న పేస్ట్‌ని ఇందులో వేసి ఒక 3 మినిట్స్ అలా కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు దోస బ్యాటర్ తయారు చేసి పక్కన పెట్టుకున్నా నేను. మీరైతే ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల బియ్యాన్ని వేసి ఇదిగో ఇలా నీట్‌గా బ్యాటర్ తయారు చేసుకోండి. ఇప్పుడు దోస వేసి దానిపై ఆయిల్‌ని 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ ఎక్కువగానే ఏస్తే దోస అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఎర్రకారాన్ని దోసపై వేసి ఒక గుడ్డుని వేసుకొని దోస మొత్తం స్ప్రెడ్ అయ్యేలా నీట్‌గా చక్కగా కలుపుకోండి. ఇప్పుడు కలుపుకునేటప్పుడు మనం మంటని మీ మీడియంలో పెట్టుకోవాలి. లేకపోతే సిమ్‌లో పెట్టేసేయండి. నేనైతే సిమ్‌లో పెట్టేసుకొనే చేస్తాను. ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీడియంలో పెట్టి నీట్‌గా ఆ దోస మొత్తం రెడ్‌గా కాలి పైకి ఇలా వస్తుంది. చూడండి చూపిస్తున్నా. ఇదిగో ఇలా వచ్చినప్పుడు నీట్‌గా అది కాలినట్టు ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత నీట్‌గా ఉందో, ఎంత చక్కగా ఉందో. నేనైతే దీంతో ఏ చట్నీ కూడా పెట్టుకోను. ఇలానే తినేస్తా. మీకు కావాలంటే చట్నీని కూడా యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.